సంబంధం లేని మద్యం కేసులో తీసుకుపోయి అరెస్ట్ చేసి లోపల పెట్టారు. లోపల పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటి మీద దాడి చేసి కాళ్ళకు పెట్రోల్ బాంబులు వేసినారు. ఇన్ని చేసిన మీరు వాళ్ళ గురించి సానుభూతితో మీరు ఊరుకున్నారా? మీకు అవకాశం దొరికితే ఎవరు శ్రీరామచంద్రుడు ఇప్పుడు ఉన్నా కూడా ఆయన మీద కేసులు పెట్టే టైపు మీరు, గాంధీ మహాత్ముడు ఆయన మీద నిందలేసే టైపు మీరు. మీ పాలన, మీ కూటమి పాలన రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. కేంద్రంలో ఆల్రెడీ తిరుగుబాటు జరిగింది. రాష్ట్రంలో ఆ పరిస్థితి త్వరలో వస్తుంది. త్వరలో వైసీపీ కూడా కేంద్ర ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తుందా ప్రత్యక్షంగా? వాళ్ళతో మేము కలిసి ఉన్నామా? వాళ్ళతో సీట్లు పంచుకునేమో, వాళ్ళతో పంచుకునేమో, ఏం పంచుకున్నాం మేము? వాళ్ళతో మాకు సంబంధం ఏంటి? ఇంకొక పార్టీ పుట్టడం దేనికి? ప్రజా పోరాటం చేస్తున్న మీ వైసీపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తుందా? అరే వాళ్ళు తిరుగుబాటు అండి. తిరుగుబాటు మేము ఆల్రెడీ చక్రవర్తిని మా జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్తున్నారు. మీకు అది తెలిసినో లేదో, మేము చెప్పిన తర్వాతనే రాష్ట్రంలో దాని గురించి డిస్కషన్ జరిగింది. అంతకుముందు రాష్ట్రంలో డిస్కషనే లేదు. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, మా పార్టీ ఎప్పటికీ రాష్ట్రంలో ఏ పార్టీలతో, కేంద్రంలో ఉన్న ఏ పార్టీలతో కలిసి మేము పనిచేసిన సందర్భాలు లేదు, చేయము. మంచి చెడు రెండే ఆలోచిస్తున్నాం. ఏదైనా మంచికి అవకాశం వచ్చినప్పుడు తిరుగుబాటు చేస్తుందా అని అడిగాను. మీరు మిత్రత్వంలో నేను అడగలేదు. ఓకే రైట్, మిగతా ఇద్దరు కూడా కంక్లూడ్ చేస్తారు. ఎస్ మీ అభిప్రాయం అయితే అర్థమైంది. ధన్యవాదాలు సార్. ఎస్ మీరు ఇందాక మీది అక్కడ ఏదో డిస్కనెక్ట్ అయింది మీది, కాబట్టి మిమ్మల్ని ఫోన్లో కలిపి తీసుకుని కంక్లూడ్ చేయించాల్సి వచ్చింది. ఎస్ వినీల్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. మోహన్ రెడ్డి గారు ట్రైన్ లో ఉంటే బాగుండేదండి. ఆయన చెప్పాల్సిన వర్షం చెప్పి కాల్ లేదు కలుపుదాం, ఆయన ఉంటారు, అదేముండదు. ఫోన్ అంటే ఒకసారి మోహన్ రెడ్డి గారు కలిపెట్టి పెట్టండి. ఇవాళ ఈ డిబేట్ లో మహిళగా మేము మాట్లాడేది ఏంటంటే, నేను కానివ్వండి, జనసేన పార్టీ నుంచి వచ్చినటువంటి మహిళా అధికార ప్రతినిధి కానివ్వండి, మేము జోగి రమేష్ గారి కుటుంబ సమస్య గురించి మేము మాట్లాడట్లా. వాళ్ళ అబ్బాయి జోగి రాజు ఇంపార్టెంట్ అయినటువంటి దాని సమస్య గురించి మేము మాట్లాడట్లా. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయము, అది వాళ్ళ వ్యక్తిగత కుటుంబ సమస్య. కానీ ఇక్కడ మేము మహిళలుగా మాట్లాడేది ఏంటంటే, ఆయన ఒక మాజీ మంత్రి, జోగి రమేష్ గారు ఒక మాజీ మంత్రి అయ్యింది, చట్టాలు చేయవలసిన రెస్పాన్సిబుల్ కలిగినటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన కుటుంబంలో కోడలంటే సాక్షాత్తు లక్ష్మీ ప్రతిరూపం అండి. అలాంటి కోడల మీద చేసుకుంటాం, 3 సార్లు అమ్మాయి మీద హత్య ప్రయత్నాలు చేయడం. ఇవాళ జోగి రమేష్ గారు మాజీ మంత్రిగా గెలిచినప్పుడు కేవలం క్రిస్టియన్స్ మాత్రమే ఆయనకు ఓట్లేశారా అండి? లేదు కదా. హిందువులు, ముస్లింస్, క్రిస్టియన్స్ అందరూ ఆయన అభిమానించి నమ్మిన వాళ్ళందరూ ఓట్లేరా? ఆయన ఎన్నికల్లో గెలిచింది 2019లో. మరి ఆ రోజున మతపరంగా కూడా ఇక్కడ ఈ రోజు ఈ డిబేట్ లో ఏం మాట్లాడేది ఏంటంటే, మేఘనా తరపున ఒక మహిళ తరపున సాటి మహిళలుగా ఆ అమ్మాయి మీద జరిగినటువంటి క్రిమినల్ యాక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని మేము ఖండిస్తున్నాము. అలానే చట్టసభల్లో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులుగా ఉండి ఆ అమ్మాయిని వరకట్ట వేధింపులు చేసిన దాని మీద మేము ఖండిస్తున్నాము. మతపరంగా అమ్మాయిని ఆత్మ గౌరవం దెబ్బతీసేలాగా మేము హిందువులు అని చెప్పి ఆ కుటుంబాన్ని నమ్మించి పెళ్లి చేసుకుని, పెళ్ళయ్యాక అమ్మాయి పూజ చేసుకుంటే శవం పక్కన నుంచున్నట్టు ఉంది, ఏంటి వాసన అని చెప్పి ఆవిడ మనోభావాలు దెబ్బతీసేలాగా మాట్లాడారు. దాని గురించి మేము మాట్లాడుతున్నాము. వాళ్ళ అబ్బాయి సమస్య గురించి, శారీరక సమస్య గురించి మాకు అనవసరం. మేము చాలా క్లియర్ గా చెప్తున్నాము. మేము ఏ రాజకీయంగా మేము కేసులు నమోదు చేయట్లేదు. ఈ కేసులో కూడా మేము మహిళల తరఫున మాట్లాడుతున్నాం. మేము సాటి మహిళలుగా ఆ మహిళకి జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడుతున్నాం. అలానే మోహన్ రెడ్డి గారు ప్రజా తీర్పుని గౌరవించాలండి, ప్రజాకి గౌరవించాలి, యాక్సెప్ట్ చేయాలి. 11 సీట్లు కట్టిపెట్టారు అనగానే ఆయనకి ఎందుకంటే ఇబ్బందిగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 23 సీట్లు అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడలేదా? ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు. 11 సీట్లు అనేది ప్రజలు ఇచ్చిన తీర్పు. దాన్ని మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? అలానే ఆ రోజున 40 సంవత్సరాల క్రితం ఏదైతే జరిగిందో ఆ సంఘటన ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడారు. సార్ నేను చాలా ఇవాళ మీ ఛానల్ తరఫున నేను తెలియజేయాలనుకుంటున్నా, మనం అందరం కూడా అన్స్టాపబుల్ షో చూసే ఉంటాము. సాక్షాత్తు ఎన్టీ రామారావు గారి కొడుకు నందమూరి బాలకృష్ణ గారు మీడియా ముఖంగా ఒక షోలో ఆయనే చెప్పారు, ఆ రోజున కుటుంబం మొత్తం కూడా ఆలోచించి తీసుకున్న నిర్ణయం, ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితం గురించి పార్టీ సిద్ధాంతాలు ఇబ్బంది పడకూడదు.
అలాంటి విషయానికి వస్తే వాళ్ళు ఎవరైనా సరే అది కరెక్ట్ కాదని చెప్పి కుటుంబ సభ్యులు అందరూ కూర్చుని పార్టీలో అప్పట్లో ఉన్నటువంటి సీనియర్స్ అందరూ చర్చించుకుని మాట్లాడి తీసుకున్న నిర్ణయం అది. రైట్. అంటే నిజంగా కర్మ బౌన్స్ బ్యాక్. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా విమర్శన చేయలేక వెన్నుపోటు అనే పదాన్ని తీసుకొచ్చారు రాజశేఖర్ రెడ్డి గారు. ఎవరు వెన్నుపోటు పొడిచారు? ఇవాళ సాక్షాత్తు కన్న తండ్రిని ఛార్జ్ షీట్ లో ముద్దాయిగా చేసిన కొడుకు వెన్నుపోటు పొడిచాడు చనిపోయిన తండ్రికి. తండ్రి సేవ పక్కన పెట్టి ఇంకోసారి మాట్లాడదాం. జగన్మోహన్ రెడ్డి, రైట్. లక్ష్మీనాథ్ గారు ప్లీజ్ నన్ను కంక్లూడ్ చేయనివ్వండి. చేయండి, టాపిక్ మీద చేయండి, సమయం అయిపోయింది. 16 నెలలు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటే కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన షర్మిల గారు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి లాంటి అన్న ఎవరికి ఉండకూడదు అని చెప్పి మీడియా ముఖంగా మాట్లాడారు. నీ సొంత పినతండ్రి కూతురు మాట్లాడింది, నా అన్న అధికారంలో ఉంటే కనీసం ఆంధ్రప్రదేశ్ లో నా తండ్రి హత్య కేసుల మీద కూడా దర్యాప్తు సరిగ్గా జరగట్లేదని చెప్పి తెలంగాణ ఆశ్రయించిందండి. ఇంతకన్నా చెంప పెట్టేమనుందా మీకు? మీరు మాట్లాడుతున్నారు వెన్నుపోటు గురించి. అని సొంత తోబుట్టు కట్టుకున్న చీర రంగు గురించి విమర్శిస్తే, మీ పార్టీ వాళ్ళు విమర్శిస్తే బాధ్యతారహితంగా ప్రవర్తించారు. కనీసం మీరు ఎక్కడ ఖండించిన సందర్భాలు లేవు. ఏంటంటే ఇందాక మోహన్ రెడ్డి గారు అంటున్నారు పబ్లిక్ మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు బూతులు మాట్లాడరా? 2019 ముందు నంద్యాలలో 2014 నుంచి 19 టైంలో నంద్యాలలో బై ఎలక్షన్ జరిగిన సందర్భంలో అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆ సందర్భంలో ఎలక్షన్ క్యాన్వాస్ లో ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నేను నడి రోడ్డు మీద చెప్పుతో కొట్టండి, ఉరి తీయండి అని చెప్పి మాట్లాడిన వ్యక్తి కదా జగన్మోహన్ రెడ్డి. నేను చాలా క్లియర్ గా చెప్తున్నాము. బాధ్యత కలిగిన గౌరవప్రదమైన రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి తమ్మినేని సీతారాం గారు వ్యవస్థల్ని అడ్డం పెట్టుకుని ఆయన చేసిన భూకబ్జ గురించి మాట్లాడాము. వ్యవస్థని రైట్ వినీల్ గారు, మీరు ఇందాక మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దానికి మాట్లాడారు. టాపిక్ ఇచ్చేయండి. రైట్ సార్, నేను అదే చెప్తున్నాను. మేము వీళ్ళు రెడ్ బుక్ అని అంటున్నారు కదా, మేము ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి చెప్తున్నాం. రెడ్ బుక్ అనేది రాజకీయ కక్ష సాధింపుల కోసం కాదు. ఎవరైతే వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారో, ఎవరైతే ప్రజల్ని ఇబ్బంది పెట్టారో, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళ కోసమే ఇది రెడ్ బుక్ అని చెప్పి. కానీ పేరుకు మాత్రమే మీరు ఆ రెడ్ బుక్ అని పెట్టారు, కానీ దానిలో పేరు ఎక్కించింది లేదు, మీరు ఎవరిని ఏం చేసింది లేదు. ఎందుకు ఆ మాత్రం దానికి ఆ బుక్ పేరు పెట్టడం దేనికి? ఇప్పుడు వరకు కూడా వ్యక్తిగతంగా వాళ్ళ కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యారు, కానీ ఆ బుక్లో ఎవరన్నా పేరు రాశారా? ఈ మాత్రం దానికి రెడ్ బుక్ అని ఎందుకు ప్రొజెక్ట్ చేసుకున్నారు మీరు అని అడిగే వాళ్ళకి ఏం చెప్తారు? రెడ్ బుక్ అదే చెప్తున్నారు, మేము వ్యక్తిగతంగా రాయలేదు. ఎవరైతే వ్యవస్థను నిర్వీర్యం చేశారో వాళ్ళ గురించి, ఎవరైతే ప్రజలను ఇబ్బంది పెట్టారో వాళ్ళ కోసం. ఓకే నిజంగా సార్, ఒకటి కన్క్లూడ్ పాయింట్ ఒకటి లక్ష్మీనాథ్ గారు చెప్పు. సమయం అయిపోయింది, చెప్పు త్వరగా చెప్పు. మీడియా అంటే ప్రజల గొంతుగా, ప్రజల కోసం ప్రజలపై మాట్లాడాల్సిన గొంతుకు మీడియా గొంతుగా. మరి అధికార పార్టీగా, గతంలో అధికార పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ సాక్షి ఛానల్లో ఒక సామాన్య మహిళల మీద, ఒక రాష్ట్ర రాజధాని గురించి వాళ్ళ అధికార ఛానల్లో మహిళల దేవతల రాజధాని కాదు, అది వేశ్యల రాజధాని అని మాట్లాడించిన దిగజారుడితనం ఏ ఛానల్ ఉందండి? రైట్. సో మీడియా అనేది అందరూ ఒక రకంగా ఉండాలి, పాటించాలి అని చెప్తున్నారు. భారతీ రెడ్డి గారు ఆ ఛానల్ తరఫున ఆవిడ క్షమాపణ కూడా కోరలేదు. ఓకే మీ అభిప్రాయం అర్థమైంది, మళ్ళీ మాట్లాడతాను. గమనించారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ 51 నుండి 11కు కూర్చోబెట్టారు. ఓకే రైట్. రెవల్యూషన్ వచ్చింది, సైలెంట్ రెవల్యూషన్ వచ్చింది కాబట్టి ఓటు ద్వారా తెలియజేశారు. రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మీనాథ్ గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారినో లేకపోతే పదే విమర్శించడం మోహన్ రెడ్డి గారికి కానీ కొంతమంది వైసీపీ నాయకులకి అలవాటు అయిపోతుంది సార్. అంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ సంఘ ఉద్యోగ శక్తులు ఎంటర్ అయ్యి ఢిల్లీలో అల్లర మూకలు చెల్లి అక్కడ అలజడి సృష్టించిన
చేయడానికి కానీ అక్కడ ఢిల్లీని అతలాకుతం చేయడానికి కానీ ఎలాంటి ప్లాన్ జరిగిందన్న దాని గురించి కూడా కొన్ని నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి, కొన్ని లెటర్లు బయటకు వస్తూ ఉన్నాయి. అలాగే అవి రేపు పొద్దున్న ఈ విచారంలో అనేక విషయాలు బయటకు రాబోతూ కూడా ఉన్నాయి. దీని గురించి మీడియా కొన్ని ప్రచారం చేయడం కావచ్చు, అది కొంతమంది నచ్చకపోవచ్చు. ఇవాళ నరేంద్ర మోదీ సర్కార్ వెనక తగ్గింది అంటే అక్కడ నీటి విద్యార్థులకి అన్యాయం జరగకూడదు అన్న విషయం మీద మాత్రమే తగ్గింది తప్ప ఇక్కడ సంఘ విద్రోహ శక్తులకి తల వంచిందని మాత్రం ఎట్టి పరిస్థితిలోనే కాదండి. భారతదేశం తలెత్తుకుని తిరగలుగుతుంది అంటే ఇవాళ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ గారి నాయకత్వమే ఇన్ని రోజులు కూడా భారతీయులుగా ఇంకా అభివృద్ధి చెందడానికి కానీ ఇంకా తలెత్తుకు తిరగడానికి కానీ ఒక అవకాశాన్ని కల్పించింది. భారతీయులకు మళ్ళీ ఇంకొకసారి బ్రిటిష్ పరిపాలన నుంచి భారతీయులు పరిపాలించుకునే స్థాయిని స్థితిని మనం ఈ 10 సంవత్సరాల నుంచి చూస్తూ వస్తూ ఉన్నాం సార్. కానీ దాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఎన్ని శక్తులు ప్రయత్నించినా దాన్ని కాపాడుకోవడానికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది భారతీయులు కూడా సంసిద్ధంగానే ఉన్నారు. దానికి ఎలాంటి దోకాలేదు సార్. ఇంకో విషయం కూడా చెప్తా, మాట్లాడితే ఇవాళ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు వైసీపీ నాయకులు, వాళ్ళ మిగతా వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి ఎడాపెడ ఏది పడితే మాట్లాడతారు. కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి కానీ ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగింది, అది వచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది, పోలీస్ కేసు పెట్టింది, తన కుటుంబం పెట్టినటువంటి సిద్ధంశుల గురించి ఆమె వచ్చి బయటకు చెప్పుకుంది అంటే దాన్ని కూడా ఆమెకి సపోర్ట్ చేయకూడదు చాలా మంది తప్పుపడుతున్న పరిస్థితి. అంటే ఆ జోగి రమేష్ గారు అబ్బాయి గురించి మాకు అనవసరం అండి. ఆమె ఏమో ఆరోపణలు చేస్తుందో అవన్నీ వాళ్ళిద్దరే వ్యక్తిగతం, దాని గురించి ఎవరు మాట్లాడు. ఆడబిడ్డ గురించి మీరంటే కూడా అది చెప్పారు. మాట్లాడింది ఏంటంటే ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది కాబట్టి, ఆ అమ్మాయి మీద హత్యా ప్రయత్నం జరిగింది కాబట్టి, గృహహింసకి గురి చేశారు కాబట్టి మేము మాట్లాడుతూ ఉన్నాం సార్. ఇంకో విషయం కూడా చెప్తానండి, కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడుతూ వీళ్ళకి నిజంగా మానవత్వం ఉందో లేదో నాకు తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారికి 10 సంవత్సరాల నుంచి కుడుకుదారికి గాయమయ్యి ఆయన అనేక సార్లు సర్జరీకి వెళ్ళామని సుదర్శ వెళ్ళకుండానే ఆ నొప్పిని భరిస్తూనే ఆయన రాజకీయాలు చేసుకుంటూ వచ్చారు. మొన్న భరించలేని పరిస్థితిలో సర్జరీ అయినటువంటి పరిస్థితి. అలాగే ఆయన మీద ఎలా ట్రోల్ చేశారో చూసాం వైసీపీ వాళ్ళు. అంటే అదే కాస్మానో లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వ్యాపారాన్ని మాట్లాడడం జరిగింది. దాని గురించి కూడా మాట్లాడారు. సొంత చెల్లి సార్ శర్మిలా గారు ఒక ఆడబిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో కూర్చుంటే సంవత్సరం పాటు పాదయాత్ర చేసి అన్నను బయటకు తీసుకొచ్చి ఆడబిడ్డకి నెలసరితో సహా చూసుకుంటే అనేక సమస్యలు వస్తాయి. వచ్చినా సరే ఎక్కడ వెనక తగ్గకుండా ఒక అన్న కోసం ఆ రోజు పాదయాత్ర చేసినటువంటి ఆడబిడ్డ ఆమె